హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కొయిటాక్ తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మేము కొయిటాక్ వచ్చేసి చూడండి 3 కట్టలు తెచ్చుకున్నాము. ఇందులో మేము కట్టన్నర చేస్తున్నాం అన్నమాట. చూడండి ఫ్రెష్ కొయిటాక్ అన్నమాట. ఇప్పుడే తోటలోంచి తీసుకొచ్చినాం. అంతా మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అంతా చూడండి మొత్తం కొయిటాక్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. చాలా హెల్దీ అండి. బ్లడ్ లేని వాళ్ళకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ప్రతి ఒక్కరు తినాల్సినది ఆకుకూర, కళ్ళకు అంతకు మంచిదన్నమాట. ఇలా వాటర్లో మొత్తం ఇలా కడిగేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాం అన్నమాట. చూడండి మొత్తం ఇలా ఒక గిన్నెలో వేసేసుకున్న తర్వాత మనము ఇందులో వాటర్ వేసుకోవాలి. మళ్ళీ చూపిస్తా ప్రాసెస్. అంతా నీట్గా ఇలా శుభ్రంగా కడుక్కొని 2 సార్లు వాటర్లో నీట్గా దేవేసి ఇందులో వేసుకుంటున్నాం అన్నమాట. చూడండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలా. స్టవ్ ఆన్ చేయాలన్నమాట. ఆన్ చేసి తగినంత సాల్ట్ వేసేసుకొని దీంట్లో నుంచి మనం ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలా. పసుపు వేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేయాలన్నమాట. రోన్ వేసినా సరిపోతుంది. మనకి రోని వాటర్ వేస్తే సరిపోతుంది, మనకి ఉడుకుతుంది అన్నమాట. చూసారు కదా, మేము కొయిటాకు ఇలే శుభ్రంగా కట్ చేసుకొని అంతా వేసుకున్నాము. చాలా హెల్దీ అన్నమాట. సింపుల్ రెసిపీ. మీరు కూడా ఎలా చేయాలో ఇది చూసి నేర్చుకోండి. సింపుల్ ప్రాసెస్ అన్నమాట. మొత్తం ఇలా వాటర్ పోసి ఒక 20 నిమిషాలు ఉడికిచ్చేసుకున్నాము. చూడండి 20 నిమిషాలకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పెద్దగా టైం పట్టదన్నమాట, తొందరగా ఉడికిపోతుంది కొయిటాకు వచ్చేసి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత మనము చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ రకంగా రావాలా, అప్పుడు ఉడికినట్టు కొయిటాకు మొత్తము. ఇప్పుడు వచ్చేసి మనము వడగొట్టేసుకోవాలి. దాన్ని మొత్తం అంతా చల్లార పెట్టేసుకొని మనము చూడండి మొత్తం ఇలా మొత్తం వాటర్లోనంతా ఇట్లా పిండేయాలన్నమాట. వాటర్ అంతా పిండేసుకోవాలా, ఒక చుక్క కూడా ఉండకూడదు. అప్పుడే కొయిటాకు టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం పిండేసి అంత పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లోకి. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను నేను. చూడండి మొత్తం అంతా ఇలా పిండి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గోళం పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలా. 2 టేబుల్ స్పూను కొయిటాక్ అంతా ఇలా మెదిపి పెట్టేసుకోవాలన్నమాట. నీట్గా ఇలా గోళం పెట్టేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఈటెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని చూడండి తాలింపు గింజలు వేసుకోవాలన్నమాట. మనము తాలింపు గింజలు వేసుకున్న తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా ఇందులోనే వేసుకోవాలా. తర్వాత మనం ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి ఒకసారి ఇలా కలిపెట్టుకోవాలన్నమాట. మొత్తం ఇలా కలిపెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలా. సాల్ట్ వేస్తే తొందరగా ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అలా సాల్ట్ వేసేసుకొని కొంచెం గరిటె వేసుకొని కలిపెట్టేసుకుందాం. ఇలా కలిపెట్టుకున్న తర్వాత తోటకూర అంతా బాగా శుభ్రంగా మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా కొయిటాకు, అంతా ఇందులో వేసేసి కలిపెట్టడమే అన్నమాట. మొత్తము ఆనియన్స్ మగ్గిన తర్వాత చూడండి మొత్తం ఇలా కలిపెట్టాలా. స్లో మంట మీద కలిపెడుతూ ఉండాలన్నమాట. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి వచ్చేటట్టు. సంగట్లేకి కానీ, చపాతీలేకి కానీ, రొట్టెలేకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు మనము పప్పల పొడి ఇచ్చేసుకోవాలా. వద్దనుకునే వాళ్ళు తెల్లవాయి పొడి వేసుకోవచ్చు. మామూలుగా పల్లీల పొడి బాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా మేము పల్లీల పొడి వేసుకున్నాము. చూడండి సింపుల్ రెసిపీ అన్నమాట. ఎవరైనా చేసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా హెల్దీ అన్నమాట. ఉత్తదైనా తినచ్చు అన్నమాట. ఇలా స్నాక్స్గా పెట్టుకొని ఈవినింగ్ పూట్లో బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఒక బ్లాగ్ ఎక్కడైనా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.